ఆకాశవాణి 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 4వ భాగం సంక్షోభంలో వెన్నుదన్ను వినండి. శాస్త్ర విజ్ఞాన రంగాల్లో జరిగే కృషి ఫలితాలు సామాన్య ప్రజల్ని చేరినప్పుడే వాటికి సార్థకత. అలాంటిది ప్రపంచ మానవాళి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ముఖ్యంగా కోవిడ్-19 లాంటి ఉపద్రవం ఎదురైనప్పుడు పరిష్కారాల కోసం అందరి దృష్టి శాస్త్ర విజ్ఞాన రంగాల వైపే తిరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్ర సాంకేతిక సంస్థలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో విజ్ఞాన సంస్థలు ఈ విషయంలో నిరాశపరచలేదు. కోవిడ్ సంకేతాలు అందుతూనే మన విజ్ఞాన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక ఉన్నత బోధనా సంస్థలు కరోనా వైరస్ నిర్ధారణ నుంచి వ్యాప్తి నియంత్రణ, చికిత్స వరకు సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాయి. కోవిడ్ లాంటి మహమ్మారి వ్యాపిస్తే జరిగే వినాశనం, కష్టనష్టాల గురించి మొదట్లో నెలకొన్న భయాలను మన శాస్త్ర సాంకేతిక సంస్థలు పటాపంచలు చేశాయి. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటంలో అన్ని విధాలా ప్రజలకు బాసటగా నిలిచాయి. సంక్షోభం విసిరిన సవాళ్లను ఎదుర్కోవటంలో దేశానికి వెన్నుదన్నుగా ఉన్నాయి. ఈ రంగంలో ఈ ఏటి ప్రధాన పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏటా సంవత్సరారంభంలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈ ఏటి శాస్త్ర విజ్ఞాన విభాగాల ప్రాధాన్యతల్ని చెప్పకనే చెబుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విజ్ఞాన సంస్థల ప్రాధాన్యాలను వివరించడానికి ఇది ఒక వేదికలా పనిచేస్తుంది. ఈసారి జనవరిలో బెంగళూరులో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 107వ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైజ్ఞానిక పరిశోధనల లక్ష్యాలను, తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. The growth story of India depends on its success in the science and technology sector. There is a need to transform the landscape of Indian science, technology and innovation. My motto for the young scientists is, this country is innovate, patent, produce and prosper. These 4 steps will lead our country towards faster development. కోవిడ్-19 పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి సీసీఎంబీ చేసిన ప్రయోగాలు ప్రభుత్వానికి విధానాలను రూపొందించుకోవటంలో ఉపయోగపడ్డాయి. ఫిబ్రవరిలో తొలి కోవిడ్ కేసు భారతదేశంలో వెలుగు చూసినప్పటి నుంచి సీసీఎంబీ శాస్త్రవేత్తలు కరోనాపై ప్రయోగాల్లో నిమగ్నమయ్యారు. ఒకవైపు వైరస్ జీనోమ్ను ఆవిష్కరించడంతో పాటు కరోనా వైరస్ సెల్ కల్చర్ ని అభివృద్ధి చేయడం ద్వారా వ్యాక్సిన్ తయారీకి సీసీఎంబీ చేయూతైంది. లాక్డౌన్ ప్రకటించుకున్న నేపథ్యంలో కోవిడ్ పరీక్షల కోసం వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్స్ కు శిక్షణ ఇచ్చి సంసిద్ధం చేయడంలో సీసీఎంబీ పాత్ర కీలకమైంది. మరోవైపు కోవిడ్-19 పరీక్షల కోసం కిట్ల తయారీ, వాటిని సులభంగా ఉపయోగించడం వంటి అంశాల్లో కూడా సీసీఎంబీ పాత్ర కీలకమైంది. కరోనా వైరస్ యాంటీబాడీస్ అభివృద్ధి చేయడం మీద పరిశోధనలు కొనసాగిస్తూనే మరోవైపు ప్రయోగశాలలో జరిగే ప్రయోగాల ఫలితాలను పరిశ్రమకి చేరవేయడంలో సీసీఎంబీ ప్రశంసనీయమైన పాత్రను పోషించింది. సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ ఆకాశవాణితో పలు దఫాలుగా మాట్లాడినప్పుడు ప్రయోగ ఫలితాలను వివరించారు. వివిధ అంశాలపై ఆయన ఏం చెప్పారో విందాం. Virus changes its sequence, so one of the ways is to constantly monitor the genome of the virus and see how much it is changing, and if the new varieties are emerging, new clades are emerging, and if they are worse or better or whatever. So we have been sequencing genomes of the virus from the very beginning. And at that time, more than 40% of the cases were of that particular clade. But at that time itself, we had seen that this virus might be less efficient because of some mutation that it had, a defining mutation which was making it slower, and which has come to be correct prediction, because now we see that most of the cases in India also are the same type like in Europe or America. They are called A2A. ఇంకా చాలా వరకు ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు కోవిడ్ నియంత్రణ సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. ప్రైవేటు రంగంలో చూస్తే ఔషధాలు, వ్యాక్సిన్ తయారీ చేసే సంస్థలన్నీ తమ ప్రాధాన్యాలను, కార్యకలాపాలను రీఓరియంట్ చేసుకున్నాయి. దాంతో హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ, పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థలు సంయుక్తంగా కోవాక్సిన్ అనే స్వదేశీ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయి. కోవాక్సిన్ పరీక్షలకు సంబంధించి దాదాపు అన్ని దశలు పూర్తి కావస్తున్నాయి. ఈ విషయమై భారత్ బయోటెక్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా ఆకాశవాణికి ఇలా వివరించారు. We have been working for COVID-19 vaccine. We are on the game developing the COVID vaccine. Presently, this COVID vaccine
We are collaborating and we are working with because we want to build one of the best respiratory vaccine technologies in the world. We are planning around 300 to 350 million doses of vaccine production as we go along. అలాగే జైడస్ క్యాడిలా సంస్థ కూడా తన సొంత వెర్షన్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇంకా CSIR, CCMB, ICB కోల్కతా, ఇమ్టెక్ చండీగఢ్ ల్యాబొరేటరీలు అరబిందో ఫార్మాతో కలిసి పనిచేస్తున్నాయి. ఔషధ రంగంలో దాదాపు 3 డజన్ల సంస్థలు రకరకాల యాంటీ వైరల్ ఔషధాలను, కోవిడ్ చికిత్సకు ఉపయోగపడే ఇతర మందులను అభివృద్ధి చేశాయి. ఈ ఏడాది కూడా అంతరిక్ష పరిశోధనా విభాగం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రయోగాల భారీ షెడ్యూల్తో మొదలైంది. ఈ ప్రయోగాల్లో చంద్రయాన్ 3, గగన్యాన్ ఇంకా ఇతర మెగా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. జనవరిలోనే జీశాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించి ఇస్రో ఒక శుభారంభం చేసింది. ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో జీశాట్ 30ని విజయవంతంగా ప్రయోగించింది. ఇందుకోసం ఏరియన్ 5 VA-251 రాకెట్ను ఉపయోగించి విజయవంతంగా జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో పెట్టింది. 3357 కేజీల బరువున్న ఈ జీశాట్ జియో సింక్రనస్ ఆర్బిట్ నుంచి మెరుగుపరిచిన KU బ్యాండ్, C బ్యాండ్లలో కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇన్సాట్ 4A సేవలను ఇది రీప్లేస్ చేస్తుంది. ఇప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు మన దేశంతో పాటు ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాల పరిధిలో కూడా ఈ సేవలు అందుబాటులోకి ఉంటాయి. రక్షణ రంగంలో ఈసారి క్రియాశీల కార్యకలాపాలు ఏడాది పొడుగుతా కొనసాగాయి. రక్షణ రంగానికి సంబంధించి ఏడాది ద్వితీయార్థంలోనే కీలక పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యకాలంలో, అంటే 3 నెలల కన్నా తక్కువ సమయంలో 20 క్షిపణి ప్రయోగాలు జరిగాయి. అందులోనూ సెప్టెంబర్ 7వ తేదీన జరిగిన హైపర్సానిక్ టెక్నాలజీ డెవలప్మెంట్ వెహికల్ ఈ ప్రయోగాలకు హైలైట్ గా ఉంది. ఈ పరిజ్ఞానం శబ్ద వేగం కంటే 6 రెట్లు వేగంగా క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్నిస్తుంది. దీన్నే మ్యాక్ 5 అని, మ్యాక్ 6 అని చెప్తూ ఉంటారు. ఒడిషా తీరం వద్ద ఉన్న వీలర్ ఐలాండ్ దీన్నిప్పుడు APJ అబ్దుల్ కలాం ద్వీపం అని వ్యవహరిస్తున్నారు. అక్కడి నుంచి శాస్త్రవేత్తలు ఈ పరీక్షను నిర్వహించారు. సరికొత్త బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని కూడా DRDO పరీక్షించింది. భారత్, రష్యా సంయుక్త ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు. అలాగే MBT అర్జున్ ట్యాంక్ నుంచి ప్రయోగించిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణి ASAT పునః పరీక్ష, న్యూక్లియర్ కేపబుల్ క్షిపణి శాంత, యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం లాంటి పరీక్షలు కూడా ఈ ఏడాది క్షిపణి పరీక్షలలో కీలకంగా పేర్కొనదగినవి. కోవిడ్ సమయంలోనూ DRDO కార్యకలాపాలు రెట్టించిన ఉత్సాహంతో జరిగాయి. DRDO తన సృజనాత్మక పరిశోధనలు, ఆవిష్కారాలతో ప్రజలకు సంక్షోభంలో ఉపయోగపడే ఎన్నో పరిజ్ఞానాలను వెలుగులోకి తెచ్చింది. DRDO అధ్యక్షులు డాక్టర్ G. సతీష్ రెడ్డి గారితో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు కోవిడ్ లాక్డౌన్ సమయంలో DRDOలో వేగం పుంజుకున్న ప్రయోగాలు, పరీక్షల గురించి ఆకాశవాణితో ఇలా వివరిస్తున్నారు. DRDO ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో, భారత సైన్యానికి అధునాతనమైనటువంటి ఆయుధాలని, ఎక్విప్మెంట్ ని తయారు చేసి ఇవ్వాలి అనేటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో దాన్ని ఎక్కడా కూడా మర్చిపోకుండా ప్రపంచంలో ఒక 3 దేశాలు మాత్రమే ఏవైతే ప్రయోగాలు నిర్వహిస్తున్నాయో హైపర్సానిక్ క్రూజ్ మిసైల్, దానికి సంబంధించి ఒక 20 సెకండ్ల ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఒక హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ క్షిపణిని, అట్లనే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేటువంటి ఒక క్షిపణిని ప్రయోగించడం జరిగింది. ఇట్లా రకరకాల క్షిపణులు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రయోగించేందుకు అన్ని రెడీగా ఉండటం, తీసుకుని వెళ్లి వాటిని అన్ని ప్రయోగించడంతో సైన్యం ఒక మనోబలం పెరిగింది. మన ప్రయోగాలలో ఎక్కడ వెనకందికి వేయకుండా కోవిడ్ వల్ల గానీ ఇంకొక దాని వల్ల మరింత ముందుకు వెళ్ళగలుగుతున్నాము, వెళ్ళాము అనేటిది మనం ఈ రోజు సాధించగలిగాం. కోవిడ్-19 సంక్షోభం ఉన్నప్పటికీ శాస్త్ర విజ్ఞాన రంగాల్లో పలు ఇతర కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇతర ప్రధాన పరిణామాల గురించి చెప్పుకోవాలంటే పలు అంశాలకు సంబంధించి ఈ ఏడాది అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో మన దేశం 48వ ర్యాంకుకు ఎగబాకింది. క్రితం ఏడాది ఈ విషయంలో మన దేశం 52వ ర్యాంకులో నిలిచింది. ఇక అక్టోబర్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రోటోటైప్ కారును CSIR KPIT అభివృద్ధి చేయడం కూడా చెప్పుకోదగిన పరిణామం. పూణేలోని NCL అభివృద్ధి చేసిన పరిజ్ఞానం ఆధారంగా ఈ వాహనం పనిచేస్తుంది. ప్రధాన విధాన ప్రకటన చేస్తూ నీతి ఆయోగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్పింది.
2020లో శాస్త్ర విజ్ఞాన రంగాల్లో చోటు చేసుకున్న ప్రధాన పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సోమశేఖర్ ఇలా విశ్లేషిస్తున్నారు. 2020 సంవత్సరంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్స్ లో చూస్తే మనం ప్రత్యేకంగా 3 మేజర్ డెవలప్మెంట్స్ అయ్యాయి. ఫస్ట్, డిఫెన్స్ రంగంలో ఒక హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్ అనేది సెప్టెంబర్లో దీన్ని ప్రయోగించి సక్సెస్ఫుల్ గా డెమాన్స్ట్రేట్ చేశారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే గత 15 సంవత్సరాలుగా రీసెర్చ్ అవుతుంది దీంట్లో. అయితే దీని వెహికల్ ఒక మిసైల్ ని మ్యాక్ 5 అనే స్పీడ్ లో లాంచ్ చేసే కేపబిలిటీ మన దేశానికి వచ్చింది. అంటే ఇప్పుడు మ్యాక్ 1 అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్, అంటే మనం దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అది 1230 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో. అయితే ఇప్పుడు మనం క్షిపణిని లాంచ్ చేసినప్పుడు ఏ వేగం వస్తుందో మీకు ఐడియా రావడానికి ఇప్పుడు దీన్ని ఏవియేషన్లో మనం చూస్తే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రస్తుతం 2 hours అవుతుంది. అయితే ఈ టెక్నాలజీ మనకి ప్రాక్టికల్ అయినప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లో మనం హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళొచ్చు. అయితే దీనివల్ల దేశానికి క్షిపణులైనా స్పేస్ ప్రోబ్లైనా లాంచ్ చేయడానికి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. సెకండ్, మనకి చాలా అభివృద్ధి అయింది ఏంటంటే వ్యాక్సిన్స్ రీసెర్చ్లో. ఈ సంవత్సరం కరోనా వైరస్ రావటం వల్ల చాలా వరకు మన సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా ఈ కరోనా వైరస్ ని ఎట్లా జయించాలి అనే దాంట్లోకి డైవర్ట్ అయింది. అయితే భారతదేశంలో ఇదివరకు నుంచి లో కాస్ట్ వ్యాక్సిన్స్ తయారు చేయడం అనేది ఒక పరిజ్ఞానం ఇండిజినస్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఈ కరోనా వైరస్ ని కంట్రోల్ చేయడానికి ఎన్నో రీసెర్చ్ సంస్థలు తర్వాత వ్యవసాయ కంపెనీస్ కూడా ఈ రంగంలోకి వచ్చాయి. దీంట్లో ప్రత్యేకంగా మన హైదరాబాద్ నుంచి కూడా భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈవాన్స్, ఇండియన్ ఇమ్యునాలజిక్ ఇట్లా మెనీ కంపెనీస్ ఉన్నాయి. అయితే ఈ కంపెనీస్ తర్వాత రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి 6 నెలల్లో వేగంగా వ్యాక్సిన్స్ తయారు చేయటం అనేది ఒక కేపబిలిటీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇదివరకు ఒక వ్యాక్సిన్ 5 నుంచి 7 సంవత్సరాలు అయ్యేది. ఇప్పుడు ఒక సంవత్సరంలో ల్యాబ్ నుంచి అంటే వైరస్ ని డిటెక్ట్ చేసి దాన్ని ఐసోలేట్ చేసి హ్యూమన్ ట్రయల్స్ అంటే లాస్ట్ స్టేజ్ దాకా 1 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఈ పరిజ్ఞానం మనకి ఫ్యూచర్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వ్యాక్సిన్లు వచ్చే సంవత్సరానికి చాలా వరకు మార్కెట్ లోకి వచ్చి మనకు ఉపయోగపడతాయని ఆశతో అందరూ ఉన్నారు. ఈ మూడోది ఏంటంటే ఇప్పుడు మనం ఓవరాల్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే భారతదేశం మొదటిసారి 50వ స్థానం కన్నా కిందికి వచ్చింది. అంటే గ్లోబల్ ఇండెక్స్ ఫర్ ఇన్నోవేషన్ అని ఒక ర్యాంకింగ్ లో మొదటిసారి 50వ ర్యాంక్ కన్నా కింద వచ్చింది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే దేశంలో అయ్యే సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ ద్వారా వచ్చే సైంటిఫిక్ పేపర్స్, తర్వాత పేటెంట్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అట్లాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే ల్యాబొరేటరీ నుంచి ఇండస్ట్రీకి, తర్వాత దాన్ని కమర్షియల్ అవ్వడం, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్టార్టప్స్, ఆంటర్ప్రినర్షిప్స్ ఇవన్నీ కలిపి ర్యాంకింగ్ చేశారు. చేసినప్పుడు ఫస్ట్ టైం మనం బిలో 50 వచ్చాం. అయితే దీంట్లో ఏంటంటే గత 10 సంవత్సరాలుగా స్టార్టప్ ఇండియా అని ఇనిషియేటివ్స్, ఆంటర్ప్రినర్షిప్ దీనివల్ల చాలా యంగ్ పీపుల్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇనిషియేటివ్స్ తేవటం వల్ల ఈ ఇన్నోవేషన్ అనేది ఒక మొమెంటం వస్తుంది ఈ కంట్రీలో. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే కోవిడ్ వలన చాలా వరకు ఇంపాక్ట్ అయినా కానీ కొన్ని రంగాల్లో మాత్రం మన దేశంలో ఈ సాంకేతిక సంస్థలు కొన్ని బాగా దృష్టి పెట్టి కొన్ని ఉపయోగకరమైన టెక్నాలజీస్ తయారు చేశాయి. ఏది ఏమైనా ఈ ఏడాది ప్రపంచ మానవాళి ఎదుర్కొన్న కోవిడ్ సంక్షోభంలో పరిష్కారాల ఆవిష్కారాలకు శాస్త్ర సాంకేతిక రంగం వెన్నుదన్నుగా నిలిచింది. 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహికలో రేపటి 5వ భాగంలో వైద్య ఆరోగ్య రంగంలో ఈ ఏడాది చోటు చేసుకున్న పరిణామాలపై సమీక్షించుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు మీరు 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 4వ భాగం సంక్షోభంలో వెన్నుదన్ను విన్నారు. రచనా విశ్లేషణ సీనియర్ పాత్రికేయులు శ్రీ సోమశేఖర్. ఈ కార్యక్రమం
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.